హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పావ్ బాజీ అండి. అది ఎలా చేయాలో ఏంటో ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఉల్లగడ్డలు పెద్దవి 3 తీసుకున్నాను, క్యారెట్లు 2 తీసుకున్నానండి. నెక్స్ట్ పచ్చి బఠానాలు, ఇవి 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. తర్వాత ఈ 3టిని కొంచెం వాష్ చేసేసి కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసేసి పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టానండి. నేను దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఉడికేటప్పుడు అయితే యాడ్ చేస్తే కొంచెం వాటికి పసుపు బాగా పడుతుందని నేను పసుపు ముందుగానే యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మూత పెట్టేసేసి నెక్స్ట్ హైలో పెట్టేసుకున్నానండి. 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. దాన్ని చూస్తున్నారు కదా, 3 విజిల్స్ వచ్చేసాయి. అండ్ వీటిని ఒక వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేశానండి. నెక్స్ట్ క్యారెట్స్కి ఎలాగో పీల్ తీయాల్సిన అవసరం ఉండదు. బఠానీలు ఆల్మోస్ట్ అలానే ఉడికిపోతాయి. జస్ట్ పొటాటోకి మాత్రమే పీల్ తీస్తున్నాము. పీల్ తీసేసి వీటినంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. కాలుతున్నాయండి కొంచెం ఇవి, అందుకనే మీకు సరిగ్గా చూపించలేకపోయాను. నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నేనైతే కొంచెం తర్వాత మళ్ళీ కూడా కొంచెం యాడ్ చేశాను. హైలో పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఉల్లిపాయలు, టమోటా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు కొంచెం చిన్న సైజులోనే తరిగి పెట్టుకోవాలి. ఆ నూనెలోనే నేను ఆయిల్ హీట్ అయ్యాక టమోటా ఒక్కటే వేస్తానండి. యాక్చువల్గా అయితే ఆనియన్ కూడా వేయాలి. అనుకోకుండా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండి. వాళ్ళు ఆనియన్ వేస్తే తినరు, అందుకని వాళ్ళ కోసం నేను ఆనియన్ స్కిప్ చేసేసాను. మీరు వేసుకోండి. ఆనియన్ వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. నాకైతే అలాగే నచ్చుతుంది. కానీ ఇంకా వాళ్ళు వచ్చారు పాపం, వాళ్ళు వచ్చినప్పుడు అలా చేయకూడదు కదా, వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేసి పెట్టాలని నేను ఆనియన్ స్కిప్ చేసేసాను. మీరైతే వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆవాలు వేసానండి. టమోటా బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో, కొంచెం ఆవాలు యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి. కొంచెం టమోటా పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. టమోటా అండ్ ఎర్రగడ్డ కూడా వేయలేదు కాబట్టి ఓన్లీ టమోటా చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. కొంచెం ఫాస్ట్గా కూడా అయినట్టు నాకు అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అండి, ఈ కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను నేను, ఎందుకంటే అది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అది వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. అందులో మంచిది కూడా కదా కొత్తిమీర తింటే. నెక్స్ట్ ఇవి ఉడకబెట్టుకున్నటివి చూసారు కదండి, మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాము వాటిని. వీటిని ప్యాన్లో వేసేసాను. వీటిని బాగా స్మాష్ చేసేయాలండి. స్మాష్ చేసేస్తున్నాను ఈవెన్గా, అంటే అది ఏంటో తెలియకుండా ఈక్వల్గా అన్నీ స్మాష్ అయిపోవాలన్నమాట. ఒకసారి ఇది యూస్ చేయండి, చాలా బాగుంటుంది. అసలు స్మాష్ చేసినట్లుగా
చాలా బాగా నచ్చింది. చాలా తొందరగా కలిసిపోయింది. సేమ్ స్నాక్తో చేసిన ఆ ఫీలింగే కలిగిందండి నాకు. చూసినారు కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. బాగా ఉంటుంది. చూసారు కదా, బాగా కలిసిపోయింది. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ పావు బాజీ మసాలా పొడి అండి. క్వాంటిటీకి తగ్గట్టుగా నేను 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ కారం, ఇది కూడా అంతేనండి. క్వాంటిటీని బట్టి సరిపడేట్టుగా వేసుకోండి. నేను ఇంత కుక్కర్లో అవి బాయిల్ చేసేటప్పుడు అసలు ఎక్కువ వేయలేదండి, అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేసాను. చూసారు కదండి, ఇలా చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ బాగా దగ్గర పడుతుందండి. చూసారు కదా, బాగా ఈవెన్గా ఉంటుందండి. కొంచెం తిక్కుగా ఉంది. నేను కలర్ వేస్తున్నానండి. ఇది మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దీని తర్వాత ఈ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం హాఫ్ గ్లాస్ పట్టాయండి. నేను 2 టైమ్స్గా పోసాను. ఫస్ట్ కొంచెమే పోసాను, సరిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కొంచెం యాడ్ చేసాను వాటర్. చూడండి, కన్సిస్టెన్సీ మీ తగ్గట్టు మీరు కూడా కొంచెం వాటర్ పోసుకోండి. అంతేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం అంటే ఉప్పు కారం అనేది కొంచెం దానికి కరిగి పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ కొంచెం పొయ్యి మీద కొంచెం యాడ్ చేసాను. మీరు చూసినట్లయితే చాలా కొద్దిగా యాడ్ చేసానండి వాటర్. ఎందుకంటే ఇది పిండి పదార్థం కదా, కొంచెం బాగా దగ్గర అయిపోతుంది. వేస్ట్ చేసానండి ఇందులో. అన్నీ సరిపోయింది. ఉప్పు, కారం, ఆ మసాలా లాగా పావు బాజీలో మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీ చేసుకోవాలి. బ్రెడ్ అండి, ఇది మిల్క్ బ్రెడ్. ఇది దొరికిందండి మాకు. యాక్చువల్గా అయితే వేరే బ్రెడ్ యూస్ చేస్తాను దీనికి. నాకు అది దొరకలేదు, అందుకని నేను ఇది ట్రై చేశాను. ఇది కూడా బాగుందండి టేస్ట్. చూసారు కదండి, ఇది ఇప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది. తెచ్చుకొని దీన్ని అలా విడి తీసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక బ్రెడ్ని తీసుకోవాలండి. నెయ్యి వేసుకొని కాల్చాలండి వీటిని. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కాల్చండి. చాలా బాగుంటుంది నెయ్యిలో కాల్చి. నెయ్యిలో కాల్చి అటు ఇటు కొంచెం బాగా ఈవెన్గా కాల్చుకొని అంతేనండి, ఈవెన్గా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఇలా సర్వ్ చేసుకొని వస్తే పావ్ బాజీ రెడీ అయిపోతుంది. నాకు మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇదండి లెమన్ పావ్ బాజీ రెడీ అయిపోయిందండి. లెమన్తో ఆనియన్స్తో ఇలాగా సర్వ్ చేసుకోవాలి.